పైల్స్ కానీ యానల్ ఫీజర్ కానీ ఉన్నవాళ్ళు కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవడానికి ఒక 25 grams to 35 grams ఫైబర్ అన్నది తీసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే వెజిటబుల్స్ నుంచి కానీ, ఫ్రూట్ కానీ, లేకపోతే ఓట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయాలి. దీంతో పాటు వాటర్ ఇంటేక్ అన్నది ఒక 2 to 3 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ కానీ తీసుకోకపోతే ఫైబర్ అంతా ఉపయోగపడదు అనమాట. ఇంకా చూసినట్టయితే ఎక్కువసేపు వాష్రూమ్ లో కూర్చొని ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఫిజర్ అన్నది ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువ టైం వాష్రూమ్ లో స్పెండ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. బాగా ప్రాముఖ్యమైనది ఏంటంటే మూవ్మెంట్ అన్నది ఉండాలి. అట్లీస్ట్ 30 minutes to 1 hour అన్నది వాకింగ్ ఉంటే చాలా మంచిది అనమాట. స్ట్రైనింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కాన్స్టిపేషన్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎక్కువగా పపాయ గానీ, బనానా ఇటువంటివి ఎక్కువ తీసుకోవడానికి చూడాలి. లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలానే నానబెట్టిన కిస్మిస్ ఇటువంటివి ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. బాగా అవాయిడ్ చేయవలసిన స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్, లో ఫైబర్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం. అలానే సిట్స్ బాత్ అంటాం. ఒక 10 minutes సిట్స్ బాత్ అంటే వామ్ వాటర్ టబ్ లో బేర్ గా కూర్చుంటే అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఫిషర్ గానీ, పైల్స్ గానీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కేర్ తో పాటు ఆ హోమియోపతి మెడిసిన్స్ చక్కగా వాడారంటే లాంగ్ రన్ లో మీరు ఇబ్బంది నుంచి కంప్లీట్ గా బయటకు రావడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.